హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ ఎక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్. ఓకే, మరి ఫస్ట్ ఇది లీనియర్ ఇన్ ఎక్సా వై అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి చూడండి. ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 3xy మైనస్ 1 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది లీనియర్ ఇన్ ఎక్సా వైనా ఎట్లా గుర్తుపట్టాలంటే చూడండి, మోస్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్ ఎక్స్ దెన్ ద గివెన్ డి ఈజ్ లీనియర్ ఇన్ వై, వేరియస్ మోస్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్ వై దేర్ఫోర్ ద గివెన్ డి ఈజ్ లీనియర్ ఇన్ ఎక్స్. అంటే ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ వై అని, వై వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్ అని. ఇక్కడ వై చూద్దాం, వై 1 టైము, ఇక్కడ 2 టైమ్స్ ఉంది. వై వేరియబుల్స్ 2 టైమ్స్ ఉన్నాయి, ఎక్స్ వేరియబుల్ ఒక్కసారి మాత్రమే ఉంది. సో కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వైలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈస్ లీనియర్ ఇన్ ఎక్స్ అంటాము, లీనియర్ డి ఇన్ ఎక్స్ అంటాం. ఓకే, ఎస్ సార్, ఇక్కడ డిఎక్స్ డివై ఉంది కదా సార్, అది వేరియబుల్ కాదు. ఓకే, ఎస్. మరి లీనియర్ డి ఇన్ ఎక్స్ని సింప్లిఫై చేయాలి అంటే కొన్ని వర్కింగ్ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ఏంటంటే గివెన్ డిని ఇట్లా రాసుకోవాలి, డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. ద గివెన్ డి ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ దిస్ ఫార్మ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ డివై బై డిఎక్స్ బై డివై కోఎఫిషియంట్ ఏం ఉండకూడదు ఇక్కడ. ఓకేనా, ఎస్. ఇప్పుడు పి ఆఫ్ వైని అలానే క్యూ ఆఫ్ వైని కనిపెడతాం, వేర్ పి ఆఫ్ వై అండ్ క్యూ ఆఫ్ వై ఆర్ ఫంక్షన్స్ ఇన్ ద వేరియబుల్ వై. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనిపెడతాం, ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై ఇంటూ డివై. ఓకే, ఫస్ట్ మనం ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివైని కనిపెట్టిన తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తాం. అదేవిధంగా మన గివెన్ డికి జనరల్ సొల్యూషన్, ఇది లీనియర్ ఇన్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ వై ఇంటూ ఐఎఫ్ ఇంటూ డివై ప్లస్. ఇది వర్కింగ్ రూల్. మరి ఇక్కడ స్టెప్ బై స్టెప్ చేద్దాం, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. given d is y square into dx plus 3xy minus 1 into dy is equal to 0. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫామ్ లాగా ఉండాలి, dx by dy అంటే డివైడ్ చేద్దాం dyతో. ఓకే, అక్కడ dy by dy క్యాన్సిల్ అయిపోతుంది, డివైడింగ్ విత్ dy, డివైడింగ్ విత్ dy ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో వై స్క్వేర్ అలానే వస్తుంది, dx బై dy. ఓకే, ప్లస్ 3xy మైనస్ 1 dy బై dy క్యాన్సిల్ అయిపోతుంది, రైట్ సైడ్లో 0 బై dy, 0 బై ఎనీథింగ్ జీరోనే, సో ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ dx బై dy కోఎఫిషియంట్ ఇక్కడ y స్క్వేర్ ఉంది, ఉండకూడదు అనమాట. ఓకేనా, సో డివైడింగ్ విత్ y స్క్వేర్, డివైడింగ్ విత్ y స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో y స్క్వేర్ బై మళ్ళీ y స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, dx బై dy ప్లస్ 3xy మైనస్ 1 బై y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 బై y స్క్వేర్ అంటే 0ని. ఓకే, ఇప్పుడు dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ అట్లా వచ్చేలాగా చేయాలి. ఇంకొద్దిగా అరేంజ్మెంట్ చేస్తున్నా, dx బై dy ప్లస్ చూడండి, ఇప్పుడు y స్క్వేర్తో న్యూమరేటర్లో ఉన్న 2 టర్మ్స్ని డివైడ్ చేద్దాం, 3xy డివైడెడ్ బై y స్క్వేర్
మైనస్ 1/y² ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలింది ఇంకా dx/dy ప్లస్ 3/y. 3/y ఒక చోట రాస్తున్నాను ఎందుకంటే p(y) ఇంటూ x లాగా ఉండాలి. ఓకే, ఇంకా q అంటే ఈ -1/y² రైట్ సైడ్కి తీసుకెళ్దాం, ప్లస్ అయిపోతుంది 1/y². ఎస్, సో డెఫినెట్లీ దిస్ ఈజ్ లీనియర్ d in x. dx/dy plus p(y) into x is equal to q(y), where p(y) and q(y) are functions in the variable y. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ x. కంపేర్ చేస్తున్నాను. comparing the above equation with dx/dy plus p(y) into x is equal to q(y), where p(y) is equal to ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంటి 3/y. q(y) అంటే ఏంటి 1/y². ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. అది కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p(y) dy కనిపెడదాం. ఇంటెగ్రల్ p(y) into dy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 కాన్స్టెంట్ రైట్ అవుట్ సైడ్, రిమైనింగ్ టర్మ్ ఇస్ 1/y dy. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/y log y అవుతుంది. సో 3 into log y. ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, log y³ రాయొచ్చు. log x⁻m m log x రాయొచ్చు. చూడండి, log x⁻m m log x రాయొచ్చు. అంటే పవర్ అనేది బేస్ అవుతుంది. ఓకే, ఇక్కడ పవర్ బేస్ అయింది అనమాట. ఎందుకు ఇలా రాస్తున్నామంటే ఈ పవర్ log f(x) ఆర్ log f(y) ఇలా ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f(y) మిగులుతుంది. అందుకోసం లాగ్కి లెఫ్ట్ సైడ్లో 3 ఉండకూడదు, పవర్కి తీసుకెళ్ళండి. సో ఇప్పుడు ఇంటెగ్రల్ p(y) into dy IFని క్యాలిక్యులేట్ చేద్దాం. సో IF ఈజ్ ఈక్వల్ టు e⁻ఇంటెగ్రల్ p(y) into dy. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻log y³. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, మరి y³ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు మనము మన గివెన్ డీకి జనరల్ సొల్యూషన్ని కనిపెడదాం. ఓకే, మరి నెక్స్ట్ చూడండి, మన గివెన్ డీకి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ టు గివెన్ డి ఈస్. ఓకే, ఇది లీనియర్ ఇన్ x కాబట్టి x into IF వస్తుంది. x into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q(y) into IF into dy plus c, where c is integral constant. ఓకే, అన్ని మన దగ్గర ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x into IF అంటే ఏంటి సార్, y³ ఈజ్ ఈక్వల్ టు q(x) అంటే 1/y² ఇంటూ IF అంటే మళ్ళీ y³ ఇంటూ dy ప్లస్ c. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ y² క్యాన్సిల్, ఇంకొక y ఉంటుంది అంతే. సో xy³ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ y dy ప్లస్ c ఇంటెగ్రల్ x⁻n dx, x⁻n + 1/n + ఇంటెగ్రల్ y⁻n dy. సేమ్ అదే ఫార్ములా, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, y⁻1 + 1/1+. సో y²/2 ప్లస్ c. సో xy³. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి నోట్ చేస్తాను. గివెన్ డి ఈస్ dx plus x dy is equal to e power minus y into secant square y dy. సార్ ఇది లీనియర్ ఇన్ y నా x అని ఎట్లా గుర్తుపట్టాలి సార్? ఓకే, ఇంతకుముందు చెప్పిన టెక్నిక్, ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉన్నాయి, వైలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పవర్ వై దట్ ఈస్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై. సో సీకెండ్ స్క్వేర్ వై, సో 2 సార్లు ఉంది, ఎక్స్ ఒక్కసారి మాత్రమే ఉంది. వై వేరియబుల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా దిస్ ఈజ్ లీనియర్ ఇన్ ఎక్స్. ఓకే, అంటే డిఎక్స్ బై డివై ఫామ్లో తెచ్చుకోవాలి. సరే, డిఎక్స్ బై డివై, డివై క్యాన్సిల్ అయిపోద్ది అక్కడ కూడా. ఓకే, సో ఇప్పుడు డివైడింగ్ విత్ డివై చేస్తున్నా, డివైడింగ్ విత్ డివై, డివైడింగ్ విత్ డివై. సో అప్పుడు డిఎక్స్ బై డివై ప్లస్ డివై బై డివై క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ వై ఇంటూ సీకెండ్ స్క్వేర్ వై. మళ్ళీ ఇక్కడ కూడా డివై బై డివై క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డిఎక్స్ బై డివై పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్, పి ఆఫ్ వై ఏం లేదంటే 1 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ క్యూ వై, వేర్ పి ఆఫ్ వై అండ్ క్యూ ఆఫ్ వై ఆర్ ఫంక్షన్స్ ఇన్ ద వేరియబుల్ వై ఆర్ కాన్స్టెంట్స్. వై వేరియబుల్సే కాకుండా కాన్స్టెంట్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. కంపేర్ చేస్తున్నాను స్టాండర్డ్ ఫామ్తో. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేస్తున్నాను? డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై, వేర్ పి ఆఫ్ వై ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు, వేర్ పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా క్యూ ఆఫ్ వై అంటే ఈ పవర్ మైనస్ వై ఇంటూ సీకెండ్ స్క్వేర్ వై. ఓకే, ఇప్పుడు మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఐఎఫ్ ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివై. ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివైని కనిపెడదాం. ఇంటెగ్రల్ పి ఆఫ్ వై ఇంటూ డివై. సో ఇంటెగ్రల్ 1 ఇంటూ డివై, ఇంటెగ్రల్ డివై అంటే వై అవుతుంది. ఓకే, ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివై అంటే ఈ పవర్ వై. ఓకే, ఇప్పుడు మన గివెన్ డికి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ టు గివెన్ డి ఈస్ ఓకే, ఇది లీనియర్ ఇన్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ ఐఎఫ్, ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ వై ఇంటూ ఐఎఫ్ ఇంటూ డివై ప్లస్ సి. సో ఎక్స్ ఇంటూ ఐఎఫ్ అంటే ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ వై అంటే ఈ పవర్ మైనస్ వై ఇంటూ సీకెండ్ స్క్వేర్ వై. ఐఎఫ్ అంటే ఈ పవర్ వై డివై ప్లస్. ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. ఈ పవర్ మైనస్ వై ప్లస్ వై, ఈ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ వై డివై. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ టాన్ ఎక్స్ ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ వై టాన్ వై, డైరెక్ట్ ఫార్ములా టాన్ వై ప్లస్ సి. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.